భాష గౌరవించే సాంప్రదాయం జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషను గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. మన భాష కాని వారిని మనం దేవుళ్ళు ఆరాధిస్తాం. జీసస్ క్రైస్ట్ అని తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలాన్ని గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేం. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. అందుకే ప్రతి భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి. యువత మన మధ్య చిన్న స్పర్ధలు పెట్టి భాషలతోటి మనల్ని విడగొట్టాలని చూస్తారు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ యాస మీద కూడా చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పుడు అది నేను సినిమాలో చెప్తా ఉండేవాడిని. అందుకని తెలంగాణ యాసని మాండలిక నా సినిమాలో పెట్టాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అని చెప్పడానికి, మన భాషా యాసల మీద గౌరవంతో. ఈ మధ్య కేవలం ఒక భాషే కాదు, యాస కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఒకటే భాష అయినా మాండలికాలు వేరుగా ప్రతి 30 కిలోమీటర్ల యాస మారిపోద్ది, ప్రతి 50 కిలోమీటర్ల సంస్కృతి మారిపోద్ది. హిందీ నుంచి తమిళం వరకు ప్రతి భాషలో ఉంది ఇలాంటి. తమిళనాడులో మధురై యాస వేరుగా ఉంటుంది, చెన్నైలో వేరే ఉంటుంది. అందుకని దాదాపు దేశంలో 1500 పైగా భాషలు ఉన్నాయి. ప్రజలు 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి యాసకి ఒక అందం ఉంటుంది, ఒక నుడికారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పద సంపద ఉంటుంది. ప్రతి ప్రాంతం తమ సంస్కృతి నుంచి పుట్టిన మాటలే తమ జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. అందుకని మహాత్మా గాంధీ గారిని చూసినప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయన ఏ భాష అన్నాను, ఆయన భావం ఏం చెప్పారని అడుగుతాం. మన భాషలో అర్థం చేసుకుంటాం. మెకాలే మనకి ఇంగ్లీష్ నేర్పించాడు, సంతోషం. కానీ నేను నా మూలాలను మర్చిపోలే, ఇంగ్లీష్ చదువుకుంటా. అందుకే నా వేదాల గురించి నేను అర్థం చేసుకున్నాను మెకాలే ద్వారా. అందుకని నేను తమిళం, మరాఠీ ఎందుకు నేను మాట్లాడతానంటానికి, ఆ భాషల మీద గౌరవం ఇవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీని మనం సమర్థిస్తున్నామంటే అది అవసరం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పరిధి పెరుగుతుంది, కానీ తగ్గదు. హిందీ కావచ్చు, తమిళం కావచ్చు, మరి ఏ భాషనే కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటంటే మాతృభాషని పరిరక్షించుకుంటేనే అన్ని భాషల్ని కూడా గౌరవించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆరంభం నుంచి కూడా నేల నుంచే ఆరంభం జరిగింది. అదే భారతదేశ సమాఖ్య బలాన్ని పెంచింది, బలహీనపరచలేదు. సో ఇది కూడా మీకు కమ్యూనికేషన్కి భాష అనేది చాలా ఎసెన్షియల్.